మీరు ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేయాలనుకుంటే ముందుగా చెప్పే విషయం ఏంటంటే ముందు ఇంటి ముందు సీసీటీవీ కెమెరా పెట్టించుకోండి, లేకపోతే మీకు కూడా ఇలాగే జరగచ్చు. गलती हो गई, मेरे को माफ कर दीजिए. आज के बाद कोई कर दिया मत. హాయ్ గైస్, నా పేరు శ్రీరాములేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి డెలివరీ బాయ్స్ బాగోతాలు. మనం తమ్నేల్లో చెప్పుకున్నట్టుగా డెలివరీ బాయ్స్ బాగోతాల గురించి, ఒక సీసీటీవీ ఫుటేజ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీని ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, కొన్ని లక్షల మంది డెలివరీ బాయ్స్ కొన్ని లక్షల కోట్ల మందికి ఈరోజు డెలివరీ ఇస్తున్నారు, ఫుడ్ డెలివరీ ఇస్తున్నారు, ఆన్ టైం ఆకలి తీరుస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కోసం చాలా కష్టపడి నిజాయితీగా పనిచేసి బతికే డెలివరీ బాయ్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. బట్ అందులో కూడా కొంతమంది దొంగలు లంగాలు ఉన్నారు. సో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను ఈరోజు, అందరి గురించి కాదు. బికాజ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ డెలివరీ బాయ్స్. ఏదన్నా అంటే అందరూ ఆపాదించుకోకండి, కొంతమంది గురించే మాట్లాడుతున్నాను. బట్ ఆ కొంతమంది ఉన్నారు కనుక దాని గురించి మాట్లాడుకోవడం తప్పులేదు కనుక మాట్లాడుతున్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, మీకు ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే చూపిస్తాను. ఎప్పుడో జరిగింది కాదు, ఒక 2 days ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ అయితే చూపిస్తాను. దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ బాంబే ఎట్ మై ఫ్రెండ్స్ హౌస్. సో అక్కడ జరిగిన విషయం. మీరు ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేయాలనుకుంటే ముందుగా చెప్పే విషయం ఏంటంటే, ముందు ఇంటి ముందు సీసీటీవీ కెమెరా పెట్టించుకోండి, లేకపోతే మీకు కూడా ఇలాగే జరగచ్చు. ఏం జరిగిందో వీడియో చూడండి. సో ఈ వీడియోలో మీరు గమనిస్తే, ముందు డెలివరీ బాయ్ వచ్చేసి ఆ ఫుడ్ డెలివరీ ప్యాకెట్, అంటే పక్కింటి ఆవిడ, వీడి ఇవ్వలేదు డెలివరీ, అంటే మా ఫ్రెండ్ కాకుండా పక్కింటి అమ్మాయి ఆర్డర్ పెట్టిందనమాట. ఆ ఫుడ్ డెలివరీ ఆమెకి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి డబ్బులు తీయడానికి లోపలికి అయితే వెళ్ళింది. సో లోపలికి వెళ్ళినప్పుడు వీడు చేసిన పని ఏంటో చూడండి ఒకసారి. ఇటు పక్కన వచ్చేసి ఇక్కడ షూ స్టాండ్ ఉంది. ఇది మా ఫ్రెండ్ షూ స్టాండ్ అనమాట. షూ స్టాండ్ అయితే ఉంది. సో ఈ షూ స్టాండ్లో వాడు ఒక 2 రకాల షూస్ చూసుకొని ఒక రకమైన షూస్ అయితే వాడికి నచ్చినాయి. సో ఆ నచ్చిన షూస్లో ఓన్లీ షూ పట్టుకెళ్తే మళ్ళీ పాలిష్కి దానికి డబ్బులు పెట్టి కొనాలి కదా. కాబట్టి ఆ పాలిష్ను బ్రష్ కూడా చక్కగా షూలో పెట్టేసుకున్నాడు. ఈ పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే, చుట్టుపక్కల ఎవరు ఉన్నారా అని మంచిగా చూసుకున్నాడు అనమాట. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చేసింది. ఓకే, ఆ డబ్బులు తీసుకొని వీడు మళ్ళీ లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయాడు. అంటే లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు కదా, బట్టి చదివిపోయాడు అనుకోమాకండి. దీని తర్వాత జరిగే ట్విస్ట్ ఒకటి మీకు కనబడుతుంది. సో చక్కగా వాడు ఏం చేశాడంటే, లిఫ్ట్ క్లోజ్ కాకుండా వీడి షూ ఏదైతే ఉన్నదో ఆ లిఫ్ట్, అంటే ఆ సెన్సార్ ఉంటుంది కదా లిఫ్ట్కి, ఆ లిఫ్ట్ సెన్సార్ పనిచేసేలాగా షూని ఆ లిఫ్ట్ డోర్లో అయితే పెట్టాడు ఫస్ట్. సో అది క్లోజ్ కాకుండా చేసుకొని వచ్చి చక్కగా ఈ షూ పట్టుకొని ఇలా పట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి. సో మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళేసి వాడు లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. సో చూసారు కదా, ఇక్కడ జరిగింది ఏంటి, వాడు తీసుకొని వెళ్ళాడు. పాపం సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, సీసీ కెమెరా ఉందని వాడికి తెలియదు. లక్కీలీ నా ఫ్రెండ్ ఏంటంటే అదే టైంలో ఎందుకో మన మొబైల్లో వస్తుంది కదా సీసీటీవీ, అది చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తూ ఉంటే ఇదంతా నడుస్తుంది స్టోరీ. వాడు నవ్వుకుని సెక్యూరిటీ గార్డుకు ఫోన్ చేస్తే సెక్యూరిటీ గార్డు వచ్చేసి వాడిని పట్టేసుకున్నాడు. దొంగ అయితే దొరికాడు ఇక్కడ, రైట్. దొంగ దొరికిన తర్వాత వాడు ఏమంటున్నాడు ఒకసారి వినండి మీరు. और सर ये सोल्यूशन है, इसको इसके अंदर ट्यूब डाल के नशा करते हैं. मैं स्विगी में काम करता हूँ सर, मेरे से गलती हो गई, मैं नशा करके काम किया था सर, और इसको ऐसा पीते हैं. चोरी किया तो क्या मेरे सर गलती हो गई, मेरे को माफ़ कर दीजिए. आज के बाद कोई कर दिया मत सर. సో అది వాడి స్టోరీ. అంటే వాడు ఆ షూ తీసుకెళ్ళి అమ్మడానికి కాదు, ఆ స్మెల్ చూస్తే వాడికి అదేదో స్మెల్ చూస్తారంట. ఆ స్మెల్ చూస్తే వాడికి మత్తు వస్తుందంట. ఈ మత్తులో నేను చేసినా, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటున్నాడు. వాడి పిల్లోడి ముఖం కూడా చూపించి వాడి లైఫ్ ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి వాడి ఫేస్ను బ్లర్ చేశాను మీకోసం. ఓకే, ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ తెలియడం ముఖ్యం, మనిషి తెలియడం ముఖ్యం కాదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మనం తీసుకోవాలి. కాబట్టి మన ఇంటి ముందు సీసీ కెమెరా పెట్టించుకోవడం ఎంత ఇంపార్టెంటో చూడండి. ఎందుకంటే ఈరోజు చాలా ఇష్యూస్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీసీ కెమెరా అనేది ఎక్స్ట్రా ఫోర్స్ లాగా పనిచేస్తున్నాయి ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే పెట్టుకోండి, మీ వస్తువులను మీరే కాపాడుకోండి. అంటే మీరు అనుకోవచ్చు, చిన్న షూ తీసేస్తే ఇంత పెద్ద వీడియో దీన్ని సీన్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే వాడు ఆ దొంగతనం చేయాలనే మెంటాలిటీ ఉన్నాడు. షూ ఉన్నా ఇంకేదన్నా ఇంపార్టెంట్ విషయం మనం ఒక 5 నిమిషాలు మర్చిపోయినా ఆ నిమిషం లోపలికి వచ్చినా కూడా ఇది జరగవచ్చు. కాబట్టి
ఇది మీకే జరగవచ్చు, ఇంకెవరికైనా జరగవచ్చు, ఫ్రెండ్స్ కూడా జరగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని చాలా మందికి షేర్ చేస్తే ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే చేసింది. లేదంటే డెలివరీ బాయ్స్ను బదనాం చేద్దామనో వాళ్ళ పుట్ట మీద కొడదామనో నా ఉద్దేశం అయితే కాదు. ఓన్లీ పబ్లిక్ అవేర్నెస్ పెంచాలన్న ఉద్దేశంతో మాత్రమే చేసిన వీడియో. అంటే ఇది క్రియేట్ చేసిన వీడియో కాదు, ఇట్స్ CCTV ఫుటేజ్. యూ కెన్ వాచ్ ద డేట్ అండ్ టైమ్. ఐ హ్యావ్ ఎ ప్రూఫ్స్ అండ్ ఆల్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ వస్తువులు మీరే కాపాడుకోండి. CCTV కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కాబట్టి అందరూ CCTVs అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత బాధపడిన దానికన్నా రేపు పొద్దున ఇంకేదైనా దొంగతనం జరిగినా ఏది జరిగినా కూడా పోలీసు వాళ్ళు కూడా చాలా అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. దొంగను పట్టుకోవడానికి కానీ మీ వస్తువులు రికార్డ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. కాబట్టి మై సజెషన్ ఈజ్ టు ఇన్స్టాల్ CC కెమెరాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌసెస్, ఇన్సైడ్ ద హౌసెస్ ఆల్సో పెట్టుకోండి. ఎందుకంటే చాలా చోట్ల కూడా CC కెమెరాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని చోట్ల ఈ డే కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, డే కేర్ సెంటర్స్లో పిల్లల్ని సరిగ్గా చూడకపోతే కూడా వాళ్ళని పట్టించింది కూడా CC కెమెరాలే. చాలా విషయాలు హెల్ప్ చేసే CC కెమెరాలే కనుక CC కెమెరాలు అయితే పెట్టుకోండి అనేది నా సజెషన్. పాటిస్తారా లేదా మీ ఉద్దేశం. బట్ ఈ వీడియోను మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముందు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు, పాత సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ కొడితే రీచ్ ఎక్కువ వెళ్తుంది. సో అవేర్నెస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.